ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఈ రోజుల్లో ఇంచుమించు 190% మందికి పైనే సర్వసాధారణంగా బాధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి అనారోగ్య సమస్య. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చినప్పుడు వివిధ రకాలైనటువంటి లక్షణాలు వివిధ వ్యక్తుల్లో కలుగుతుంటాయి. కొంతమందికి తేన్పులు రావడము, కడుపులో అసౌకర్యం ఉండడము, వాంతి వచ్చినట్టు ఉండడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి లేకపోవడము, అదేవిధంగా మల విసర్జన సరిగ్గా కాకపోవడము, ఎక్కువసార్లు మల విసర్జన జరుగుతుండడము, అట్లే ఈ మల విసర్జన జరిగినప్పుడు కూడా ఆ మలము కొంతమందిలో దుర్వాసనాయుక్తంగా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి ఈ లక్షణాలు అంటే ఫ్లాటస్ అంటే అపానవాతం కూడా కొంతమందిలో ఈ యొక్క బయలువెడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఉన్నప్పుడు కలుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటికీ కారణం ఏంటంటే స్వయంకృత అపరాధాలు. అంటే ఆహార విహారాలు మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల, వేళకి విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన మహర్షులు అగ్నిని చక్కదిద్దితే ఈ సమస్యలు తగ్గిపోతాయనేటువంటి ఉద్దేశంతో రోగ సర్వేపి మందాగ్నౌ అని చెప్పేసి అష్టాంగ హృదయము అనేటువంటి ప్రామాణిక ఆయుర్వేద వైద్య గ్రంథంలో వాగ్భటాచార్యుడు చెప్పడం జరిగింది. రోగ సర్వేపి మందాగ్నౌ అంటే అగ్ని ఎప్పుడైతే దూషింపబడుతుందో, అగ్ని అంటే జీర్ణశక్తి ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు ఈ యొక్క సమస్యలన్నీ కలుగుతాయి. ఈ యొక్క సమస్యల వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు కూడా వస్తాయి. కాబట్టి అన్ని రోగాలకి అంటే సమస్తమైనటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులకు ఈ యొక్క అగ్ని దూషీభూతం అంటే ఈ జీర్ణశక్తి జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడము కారణం అనేటువంటి ఉద్దేశంతో మనకి ఆ యొక్క అష్టాంగ హృదయం అనేటువంటి ప్రామాణిక వైద్య గ్రంథంలో సూక్ష్మప్రాయంగా చెప్పడం జరిగింది. బలం ఆరోగ్యం ఆయుష్య ప్రాణశ్చాగ్నౌ ప్రతిష్ఠత అని చెప్పేసి చరకాచార్యులు కూడా చెప్పడం జరిగింది. బలం ఆరోగ్యం ఆయుష్య ప్రాణశ్చాగ్నౌ ప్రతిష్ఠిత. మరి ఇవన్నీ కూడా అగ్ని వల్లనే అంటే మన దేహంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ మీదనే ఆధారపడినాయి. అంటే మన శారీరక బలం కానీ, మానసిక బలం కానీ, మన ఆయుష్ కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా బలం ఆయుష్య ఆరోగ్యచ్చ ప్రాణశ్చాగ్నౌ ప్రతిష్ఠిత. సో సమస్తమైనటువంటి జీవనం అంతా కూడా ఈ యొక్క జీర్ణ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంది అనేటువంటి ఉద్దేశంతో మహర్షి చరకాచార్యుల వారు కూడా సూక్ష్మప్రాయంగా మనకి ఈ యొక్క విషయాన్ని నొక్కి వక్కాణించడం జరిగింది. మరి ఈ సమస్య తగ్గేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధం ఎలా మనం తయారు చేసుకోవాలంటే కేవలము 4 పదార్థాలు. ఆ 4 పదార్థాల్లో వాము చూర్ణం, వామును వేయించి చేసినటువంటి చూర్ణము, అదేవిధంగా శొంఠి చూర్ణము, మిరియాల చూర్ణము, సైంధవ లవణము. వాము చూర్ణం 20 గ్రాములు, శొంఠి చూర్ణం 20 గ్రాములు, మిరియాల చూర్ణం 20 గ్రాములు, సైంధవ లవణం మాత్రం ఒక 10 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఈ 4 పదార్థాలు అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి అంటే ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత మరొకసారి ఒక 10 నిమిషాల తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలాగంటే 100 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ తీసుకోవాలి. పూటకి 100 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ తీసుకొని అందులో 1 నుంచి మ్యాక్సిమం 2 గ్రాములు అంతకంటే అవసరం ఉండదు అనమాట. మ్యాక్సిమం ఒక 2 గ్రామ్స్ కంటే అవసరం ఉండదు, పావు టీ స్పూన్ కంటే కూడా అవసరం ఉండదు అనమాట. అలాగా 1 నుంచి 2 గ్రాముల యొక్క చూర్ణాన్ని పల్చటి తాజా మజ్జిగలో కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఇలా సేవించేసరికి కొన్నాళ్ళకి మనకి ఔషధం అయిపోతుంది. తర్వాత మరలా ఇదే పద్ధతిలో తాజాగా ఔషధాన్ని తయారు చేసుకొని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ పదార్థాలన్నీ కూడా మనకు శరీరానికి ఎన్నలేని మేలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ శొంఠిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు, జింజరాలు, షాగోలు ఇవన్నీ కూడా జీర్ణశక్తికి చక్కగా ఉపయోగపడతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి బాగా చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా జీర్ణ వ్యవస్థలో వివిధ రకాలైనటువంటి ఆమ్లాలు, అదేవిధంగా
ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు అవి బాగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. అట్లే వాములో ఉన్నటువంటి ఈ థైమాలు, కార్వకాలు, అట్లే విధంగా ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా మరి ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు చాలా సహకరించడమే కాకుండా ఇతర అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా మనకి కలుగుతాయి. ఈ వాములో ఉన్నటువంటి ఈ థైమాల వల్ల మన జీర్ణ వ్యవస్థలో ముఖ్యంగా ఈ యొక్క జీర్ణాశయంలో అంటే స్టమక్లో, కడుపులో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటి యాసిడ్ తక్కువగా ఉత్పత్తి కాకుండా ఎంత ప్రమాణం అవసరమో అంతే ఉత్పత్తి అయ్యేటట్లు వాములో థైమాలు ఉపయోగపడుతుంది. అదేవిధంగా థైమాలు, అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు బాడీలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉపయోగపడతాయి అన్నమాట. అట్లే ఈ థైమాల్, కార్వకాల్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్రేవుల్లో చెడు బ్యాక్టీరియాను తగ్గించేసి మంచి బ్యాక్టీరియాను పెంచేందుకు, మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు ఈ థైమాలు, కార్వకాల్ రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ అన్ని పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా జీర్ణ వ్యవస్థను చక్కదిద్దేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా ఈ యొక్క పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. అట్లే మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మరి జీర్ణ వ్యవస్థను చక్కదిద్ది జీర్ణ వ్యవస్థలో తగినటువంటి ఎంజైమ్స్ సక్రమ పద్ధతిలో, సక్రమ ప్రమాణంలో, సక్రమ రీతిలో ఉత్పత్తి అయ్యి సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఇతర ఏదన్నా అనారోగ్య పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు ఆ యొక్క చక్కదిద్దేందుకు కూడా ఈ మిరియాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అట్లే సైంధవ లవణం, దీన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఈ సైంధవ లవణం కూడా మనకి ఈ ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్టులో, అదేవిధంగా సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. మనకి ఈ యొక్క రాక్ సాల్ట్ గడ్డల రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఒకవేళ గడ్డలు దొరికేట్లయితే తెచ్చుకొని చాలా సులువుగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. అది లేని పక్షంలో మరి పౌడర్ తెచ్చుకొని మనం 10 గ్రాములు కలుపుకున్నా సరిపోతుంది అనమాట. పూర్వకాలము అంటే ఒక 50-60 సంవత్సరాల క్రితం మన జీవన విధానాలను, మన భారతీయ జీవన విధాన పద్ధతులను, మనం ఆహార విధి విధానాలను మనం గమనించినట్లయితే ఆ రోజుల్లో మరి సైంధవ లవణమే ప్రస్తుతం వాడేటువంటి ఉప్పు బదులుగా వాడుకునేవాడు అనమాట. మరి ఆ సైంధవ లవణం వాడుకునేటువంటి రోజుల్లో వాళ్ళకు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఉండేవి కావు. అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్ సమస్యలు కానీ, బీపీ సమస్యలు కానీ, షుగర్ సమస్యలు కానీ ఇంత ఉధృతంగా ఉండేవి కాదనమాట. కాబట్టి ఆ సైంధవ లవణం వాడడం కూడా ఈ యొక్క జబ్బులు రాకుండా ఉండేందుకు కొంతవరకు కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా జీర్ణ వ్యవస్థకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మనం తాజాగా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలి. ఔషధం అయిపోయిన తర్వాత మరలా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలన్నమాట. అంతేకాకుండా మరి పిల్లల్లో కూడా ఈ యొక్క సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలైతే ఈ యొక్క ప్రమాణం కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రమాణంలో సగం ప్రమాణం అంటే 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము లేదా 1.5 గ్రాము వరకు కూడా రోజు 2 సార్లు వాడుకోవచ్చు. ఇదే యొక్క ఔషధాన్ని మరి నేను మజ్జిగతో అని చెప్పాను కదా, ఒకవేళ అట్లా మజ్జిగ తీసుకోవడం వీలు పడినటువంటి వాళ్ళు, ఇతర కారణాల వల్ల మజ్జిగ వాడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మరి ఒక 50 మిల్లీలీటర్ల నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి మజ్జిగతో అయినా తీసుకోవచ్చు, లేకపోతే నీటితో అయినా తీసుకోవచ్చు. మజ్జిగతో తీసుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.